విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. అసలు కారణం బాబు అరెస్టే, ఆ శిక్ష ఐపీఎస్లపై కక్ష, అధికారుల అక్రమ కేసులతో వేధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, హనీ ట్రాప్, ఫోర్జరీ కేసుల్లో నిందితురాలైన జత్వానికి వత్తాసు, ఆగ మేఘాలపై ఆమెను రప్పించి ఫిర్యాదు స్వీకరణ, ఎలాంటి విచారణ లేకుండానే అక్రమ కేసు నమోదు, ఆ వెంటనే ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్, వారిపై మరిన్ని చర్యలకు పన్నాగం, మార్గదర్శి పనిపట్టిన ఐఆర్ఎస్ అధికారి రామకృష్ణపై తాజాగా ఈనాడు ఆగ్రహం, రామోజీ కుటుంబం మేలు కోసం అధికారిని టార్గెట్ చేసిన ప్రభుత్వం, అందుకే కక్షగట్టి వేధింపులకు కుతంత్రం, ప్రభుత్వ కక్షపై మండిపడుతున్న అఖిల భారత సర్వీస్ అధికారులు. ఇది మొత్తానికి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసింది ఏపీ ప్రభుత్వం. వాళ్ళు ఒక కేసులో రూల్స్కి విరుద్ధంగా వ్యవహరించారని చెప్పి. దాని వెనకున్న అసలు కారణం ఏంటంటే బాబు అరెస్టే. చంద్రబాబు నాయుడు గారి అరెస్టులో కీలకమైన పాత్ర పోషించారు ఆ రోజు ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం. కాబట్టి వాళ్ళపైన కక్ష సాధింపు చర్య తప్ప ఇందులో ఆ పసలేని కేసు అని చెప్పి సాక్షి పేపర్ చెబుతుంది. వాస్తవంగా ఆమెను ముంబై నుంచి పిలిపించి స్పెషల్ ఫ్లైట్లో ఇక్కడ 5 స్టార్ హోటల్ బుక్ చేయించి రకరకాలుగా ఆమెకి మద్దతు ఇస్తూ ఆమెని ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ని ఇరికియాల. చంద్రబాబు నాయుడు గారి కేసులో వీళ్ళు కీలకంగా ఉన్నారు, వీళ్ళు ఏదో ఒక రకంగా ఇరికియాలి, సస్పెండ్ చేయాలి, శిక్షించాలి, అవసరమైతే వేధింపులకు గురి చేయాలి. ఈ వేధింపులకు గురి చేయాలంటే ఒక కేసు కావాలి. అది ఎవరు అని ఎతికితే ముంబైలో ఉన్న కదంబరి జత్వాని అనే కేసు ఉంది. ఇక ఆ కేసు అయితే మనకి ఇక్కడ వాళ్ళు అయితే మళ్ళీ బయటపడుతుంది కాబట్టి అక్కడి నుంచి పట్టుకొచ్చి ఏం చెప్తున్నారు, కేసు ఎఫ్ఐఆర్ కంటే ముందే విమానం టికెట్లు ఎట్లా బుక్ చేస్తారు, ఈ కేసుకి బేస్ అట విమానం టికెట్లు ఎట్లా బుక్ చేశారు, ఎఫ్ఐఆర్కి నమోదు కంటే ముందే, ఎఫ్ఐఆర్ నమోదు కంటే ముందే ఆమెను ఎందుకు పట్టుకొచ్చారు, ఇవి అసలు ఎఫ్ఐఆర్ నమోదు కంటే ముందు విమానం టికెట్లు బుక్ అయినాయా లేదా, ఎఫ్ఐఆర్ నమోదు కంటే ముందు ఆమెను పిలిపించారా లేదా, అసలు ఎఫ్ఐఆర్ నమోదు కంటే విమానం టికెట్లు బుక్ అయినాయా లేదా పక్కన పెడితే అసలు అఫెన్స్ జరిగిందా లేదా అనే దానిపైన చర్య లేదు. అఫెన్స్ ఏంటనేది చర్చ లేదు. ఇలా చర్చల్లో టెక్నికల్ ఇష్యూస్ చూస్తున్నారు తప్ప నిజంగా ఆమె ఫోర్జరీ చేసిందా, ఆమెకి ఈ కేసుకు లింక్ ఉందా, ఈ కేసులో ఆమె ముద్దాయా కాదా, నిందితురాలి యొక్క వ్యవహార శైలిది, ఆమె గతంలో ఆమె ట్రాక్ రికార్డ్ అయింది, అది చెప్పట్లే. ఓన్లీ విమాన టికెట్లు బుక్ చేశారు కాబట్టి మీరు సస్పెండ్ అనే పద్ధతి చేస్తున్నారు. కానీ వీళ్ళు ఇవాళ చేసే చర్య అఖిల భారత సర్వీసులో ముగ్గురు అధికారులని కక్ష సాధింపులో భాగంగా అరెస్ట్ చేస్తే రేపు మరి రాబోయే ప్రభుత్వం మళ్ళీ ఏం చేస్తుంది, మీరు విమానం టికెట్లు బుక్ చేసుకొని జత్వానీని ఎందుకు పట్టుకొచ్చారు, కదంబరి జత్వానీ పైన అంత ఇంట్రెస్ట్ ఏంది మీకు, ఆమెను తీసుకొచ్చి ఇక్కడ విఐపి ట్రీట్మెంట్ ఇచ్చి ఆమె ఏది చెప్తే అది ఎట్ట రాశారు అని కూడా రేపు చర్యలు ఉంటాయి. మళ్ళా ఇవాళ ఏదైతే ఈ ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారో, ఈ ముగ్గురు అధికారులపైన ఎఫ్ఐఆర్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు, వీళ్ళపైన కూడా రేపు చర్యలు ఉండే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఇల్లీగల్ కదా, అది ఇల్లీగలో కాదో తెలియదు కానీ ఇది ఇల్లీగల్ కదా. ఇవాళ ఒక కేసు కంప్లైంట్ వచ్చింది, కంప్లైంట్ పైన చర్యలు తీసుకున్నారు జత్వాని అనే వ్యక్తి పైన. కానీ మీరు ఇవాళ చేస్తుంది ఏంది, అసలు ఆ కేసే విచారణే తప్పు అని చెప్పి ఆఫీసర్ లోపటేసే కార్యక్రమం, సస్పెండ్ చేసే కార్యక్రమం చేస్తే ఒకవేళ నిజంగానే అట్లా చేయాల్సి వస్తే రాష్ట్రంలో ఏ పోలీసు అధికారి బయట ఉండరు, అందరు జైల్లో ఉండాలి, అందరు సస్పెండ్ అవుతారు. మరి ఈ ఒక్క జత్వానీ కేసులో జరిగిందా, 5 ఏళ్లలో ఏ కేసులో కూడా ఈ టెక్నికల్ ఇష్యూస్లో జరగలేదా? రఘురామకృష్ణరాజుది కూడా కేసు ఉంది, ఎందుకు తీసుకోవట్లేదు దాంట్లో? ఇంకా అనేకమైన కేసులు ఉన్నాయి. ఓన్లీ జత్వానీది ఎందుకు తీసుకున్నారంటే దీని వెనక పెద్ద కుట్ర ఉంది. ఈ జత్వానీ కేసులో రెడ్ బుక్లో ఉన్న ముగ్గురు ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి వీళ్ళని ఏదో ఒక రకంగా ఇరికియాలి. వీళ్ళు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారి కేసులో కీలకంగా వ్యవహరించారు, అది బేసు. ఈ కేసు లేదు, మన్ను లేదు, ఏది లేదు అనేది సాక్షి పేపర్ చెబుతుంది. జత్వానీ అనే వ్యక్తి కేసులో ఈ ముగ్గురు కీలక అధికారులు, ఈ కీలక అధికారులే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన దాంట్లో ఉన్నారు కాబట్టే ఈ కేసు, ఈ కక్ష సాధింపు, లేదంటే ఏది లేదు. ఇది ఒక వార్త. నెక్స్ట్, మా కళలు చిదిమేసిన ప్రభుత్వం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం మా భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది, మా తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేసింది, రిజర్వేషన్ కేటగిరీ వారికి తీవ్ర నష్టం, ఎన్నికల ముందు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేస్తామన్నారు, అధికారంలోకి వచ్చాక అన్ని ప్రైవేటు పరం అంటున్నారు, చంద్రబాబు లోకేష్ నమ్మించి గొంతు కోశారు, నీట్ ర్యాంకర్లు వారి తల్లిదండ్రుల ఆగ్రహం, నాకు నీట్లో 568 మార్కులు వచ్చాయి,
గత ఏడాది ఎస్వియు రీజియన్లో ఓసీ కేటగిరీకి 542 మార్కులు కూడా సీట్ వచ్చింది. ఈ ఏడాది కొత్తగా 5 కాలేజీలు వస్తున్నాయని 550కి ఓసీ కేటగిరీలో సీటు వస్తుందని మా కాలేజీ అధ్యాపకులు చెప్పారు. ఎస్వియు రీజియన్ పరిధిలో పులివెందుల మెడికల్ కాలేజీకి అనుమతి వచ్చిందన్నారు. కానీ ఆ సీట్లు రద్దు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్టు తెలిసింది. దీంతో నేను ఎంతో నష్టపోతున్నా. మేము ఏం చేయాలో అర్థం అవుతలేదు. ధైర్యం చేసి లాంగ్ టర్మ్కి వెళదామన్నా వచ్చే ఏడాది సీట్లు పెరుగుతాయన్న నమ్మకం లేదని లతీకాట నీట్ విద్యార్థిని ఎస్వియు రీజన్. ఈ ప్రభుత్వం వల్ల ఎంతో నష్టపోయినాం. లాస్ట్ టైం 568 మార్కులు వస్తే వచ్చినాయట. ఇప్పుడు ఈ నీట్లో అదే లాస్ట్ టైం నీట్లో 542 మార్కులకి సీట్ వచ్చింది, ఎంబీబీఎస్ సీటు. ఇవాళ 568 వచ్చినా సీట్ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు అంటే ఈ ప్రభుత్వం ఎన్ఎంసీ ఇచ్చిన సీట్లను రద్దు చేయండి అని లెటర్లు రాసి సీట్లలో కోత పెట్టి ఉన్న సీట్లలో గవర్నమెంట్ సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ చేసి ఈ వ్యవహారం చేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎన్నికల టైంలో ఏం చెప్పారంటే సెల్ఫ్ ఫైనాన్స్ ఏంటి, ఇది గుదిబండ విద్యార్థులకు కాబట్టి మేము వస్తే 100 రోజుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ రద్దు చేస్తాం అన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ రద్దు చేసే దేవుడికి కానీ ఉన్న సీట్లు ఫ్రీ సీట్లు కూడా ప్రైవేటు పరణం చేశారు. మరి అది ప్రజలకు అర్థం కాలేదు. అప్పుడు వాళ్ళ భాష లేదంటే వాళ్ళు తప్పు చెప్పారా తెలియదు. కానీ అంటే మేము సెల్ఫ్ ఫైనాన్స్ రద్దు చేస్తాం అంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళ అర్థంలో గవర్నమెంట్ సీట్లు రద్దు చేసి ప్రైవేటు పరం చేస్తున్నారు ఆయన అని ఇప్పుడు అర్థమైంది విద్యార్థులకి, విద్యార్థుల తల్లిదండ్రులకి. అది రద్దు చేయకపోగా ఉన్నట్టు కూడా ప్రైవేట్ వాళ్ళకి అమ్మే కార్యక్రమం చేశారు. కాబట్టి మా కళలు చిదిమేసింది ప్రభుత్వం అని చెప్పి చెబుతున్న పరిస్థితి. ఎక్సైజ్ శాఖలో డబుల్ ధమాకాట. పోస్టులు కావాలంటే తెలుగుదేశం పార్టీ నేతలు అడిగినంత ముఠ చెప్పాల్సిందే. ఎమ్మెల్యే సిఫార్సు లేఖకో రేటు, పోస్టింగ్ మరో రేటు అట. 2 రకాలుగాను దండుకుంటున్న పచ్చ నేతలు. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి డీసీ పోస్టులకు భారీ డిమాండ్ అట. ఎమ్మెల్యే లేఖకు 10 నుంచి 15 లక్షలట. అంటే ఎక్కడైతే ఎక్సైజ్ పోస్టింగ్ కావాలో ఆ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేకి నుంచి ఒక లెటర్ తేవాలి, ప్రభుత్వానికి ఇవ్వాలి. నాకు కావాలి, మా కాన్స్టిట్యున్సీలో ఆఫీసర్ కానీ తెచ్చు లెటర్ కావాలి. ఆ లెటర్ ఇవ్వాలి అంటే 10 నుంచి 15 లక్షలు ఎమ్మెల్యేకి ఇవ్వాలి. దాని నుంచి మళ్ళీ పోస్టింగ్ ఇవ్వాలంటే మళ్ళీ వేరే కథ ఉందట, 30 లక్షల పోస్టింగ్కి. అంటే మొత్తానికి ఒక 50 లక్షల మూట చెప్తే ఇవాళ పోస్టింగ్ వచ్చే పరిస్థితి ఎక్సైజ్ శాఖలో ఉంది. ఇగో ఇదే ఎక్సైజ్ నూతన ఎక్సైజ్ పాలసీ అని చెప్తున్నారు వాళ్ళు. అక్టోబర్ 1 నుంచి వద్దట. ఎక్కడికక్కడ పోస్టింగ్లకు దూసుకోవాలి, ఎక్కడికక్కడ గవర్నమెంట్ పరిధిలో ఉన్న లిక్కర్ షాపులను ప్రైవేటు పరం చేయాలి. ఇది ఎక్సైజ్ పాలసీ అంటున్నారు. ఈ ఎక్సైజ్ పాలసీ మీనింగ్ ఏంటంటే ఎట్లా పచ్చ లీడర్లు, పచ్చ చొక్కా వేసుకున్న నాయకులు జేబులు నింపాలనే పాలసీ ఇది అనేది ఇలా స్పష్టంగా అర్థమవుతుంది అనే సాక్షి పేపర్ చెప్తుంది. ఇది వాస్తవంగా స్పష్టంగా చెప్తున్నారు. ఇతర జిల్లాల్లో డీసీ పోస్టుకు 20 లక్షలు, ఈఎస్ పోస్టుకు 15 లక్షలట. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ పోస్టులకు రేట్లు ఫిక్సు. పోస్టులు కొనలేని వారికి లూప్ లైన్ పోస్టులు. విశాఖపట్నం మొత్తం టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి చెప్పిన వారికి. ఇక మరి తెలుగుదేశం పార్టీ పచ్చబిళ్ళ తెత్తే పని చేయాలన్నాక ఇక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనో మంత్రులు చెప్తేనే పని అయితే ఇవ్వాలి. ఇక పోస్టింగ్లు ఇవ్వాలంటే 50 లక్షలు సుమారుగా మూట కట్టుకొని ఉండాలి. విజయవాడ, గుంటూరు ప్రాంతంలో పోస్టింగ్ కావాలంటే ఎక్సైజ్ వాళ్ళు. ఇది నూతన ఎక్సైజ్ పాలసీలో ఉన్న పాలసీ. ఈ పాలసీ దేనికంటే తెలుగుదేశం పార్టీ నాయకులు జేబులు నింపడానికి. మద్యం అమ్మకాల్లో తగ్గేదే లేదట. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఇతర రాష్ట్రాల కంటే తగ్గని విధంగా కొత్త మద్యం విధానం అక్టోబర్ 1 నుంచి అమలు. ఈ నెలాఖరుతో ప్రభుత్వం మద్యం దుకాణాల మంగళం. ఉద్యోగులు కాంట్రాక్ట్ కూడా ముగింపు. జిల్లా కమిటీల ద్వారా ప్రైవేటు మద్య దుకాణాల ఏర్పాటు. సామాన్యులకు అందుబాటు ధరలో ఒక ప్రత్యేక బ్రాండు. నేడు కేబినెట్ భేటీలో నూతన విధానానికి ఆమోదం. ఇది మద్యం అమ్మకాల తగ్గేది లేదట. నేడు కేబినెట్ భేటీలో మద్యం పాలసీ తీసుకొస్తారు. విద్యా పాలసీ, వైద్య పాలసీ, మిగతా ఉపాధి పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ మర్చిపోయారు. కానీ అత్యంత ప్రాధాన్యత అంశంగా చంద్రబాబు నాయుడు గారు మద్యం పాలసీని ఆయన ప్రభుత్వం తీసుకుంది. నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇప్పిస్తామంటున్నారు. మీరు తాగండి, అన్ని రాష్ట్రాల కంటే మనం ముందుండాలి తాగుళ్ళు అని చెప్పే పరిస్థితికి తగ్గేది లేదంటున్నారట. ఏ రాష్ట్రం కంటే కూడా వెనక్కి తీసిపోవద్దు, మనము టాప్ లెవెల్లో ఉండాలి మద్యం తాగటంలో. విద్యలో ఉండకపోయినా పర్లే, వైద్యంలో ఉండకపోయినా పర్లే, పంటలు పండియటంలో ఉండకపోయినా పర్లే, అభివృద్ధిలో ఉండకపోయినా పర్లేదు, కానీ మనం మద్యం తాగటంలో ముందు వరుసలో ఉండాలి దానికి అని చెప్పి ఇగో ఈ మద్యం పాలసీ తీసుకొచ్చే దానికట. ఇక ముందు వరుసలో ఉంటుంది మద్యం తాగే దాంట్లో ఏపీ.
బాలికల హాస్టల్లో కీచకపరం అట. ఏలూరులోని ఓ సేవాశ్రమంలో కామాంధుడి స్వైర్యవహారం. గత కొన్నాళ్లుగా పదుల సంఖ్యలో బాలికలపై వార్డెన్ భర్త లైంగిక దాడి, ఫోటోషూట్లంటూ బాలికలను బయటకు తీసుకెళ్లి అత్యాచారం. ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బాలికల ఫిర్యాదు. నిందితుడికి స్థానిక ఎంపీ కార్యాలయ వ్యక్తుల వత్తాసు. బాలికలను భయపెట్టి కేసు నీరుగార్చే యత్నం. తూతూ మంత్రంగానే పోలీసులు విచారణ. ఇది మళ్ళా ఒకటి ఏలూరు అట. వార్డెన్ భర్త వాడు అక్కడ బాలికల హాస్టల్కి రావటం, ఫోటోషూట్లు అంటే బాలికలు తీసుకుపోవటం, అత్యాచారాలు చేయటం, బెదిరియటం. నాకు తెలిసి ఈ కేసులో ఏముండదు, ఎందుకంటే వాడు వీడియోలు తీసినా అని బెదిరిస్తారు. పోలీసు వాళ్ళు కూడా ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళని బెదిరిస్తారు. వాడి దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయమ్మా, బయటకు వస్తాయి, మీ ఇష్టం, కేసు విత్డ్రా చేసుకోండి, దీని మీద మరీ ముందుకు పోతే మీకే నష్టం అని అటు తల్లిదండ్రులని అటు పిల్లల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. ఈ కంప్లైంట్ ఎవడైతే అక్యూజ్డ్ ఉండో, అక్యూజ్డ్ భార్య వార్డెన్. ఎందుకంటే వాడు ముందు జాగ్రత్తగా రికార్డు చేసుకున్నాడు. ఆ రికార్డులు మేము బయట పెడతామంటే వీళ్ళు భయపడతారు. ఇక పోలీసులు కూడా చేసేది లేక చేతులు ఎత్తేసే కార్యక్రమం ఉంటుంది తప్ప ఈ కీచకపరం ఉన్న వాళ్ళని. వంగలపూడి అనిత గారు రాష్ట్ర హోంశాఖ మంత్రి, ఆమె ఏం చెప్పారు? బాలికలను కానీ మహిళలను కానీ విద్యార్థులను కానీ వేధించిన వ్యక్తులు వాళ్ళకి అదే ఆఖరి రోజు అన్నారు. ఎంతమందికి ఆఖరి రోజు అయింది? ఎంతమందికి ఆఖరి రోజు అయింది? మొన్న ఈ మధ్యకాలంలో ఒక మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజీలో సీసీ కెమెరాలు పెట్టిండు. వాడు కేసు ఎడిపోయింది తెలియదు, వాడికి ఆఖరి రోజు కాలే. ఇవాళ మళ్ళీ వీడు ఈ పని చేసిండు, కీచకపరం అట. మరి వీడికి ఆఖరి రోజు ఎప్పుడు ఆఖరి రోజు అయిద్దంటే ఎవడికి కాదు, ఉట్టిదే ఇదంతా. చెప్పడానికే మాటలు తప్ప చేసే దాంట్లో చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా కనపడుతుంది. నిజంగానే మీరు చెప్పిన పద్ధతిలో ఎవడైనా వేధింపులకు గురి చేసినోడికి అదే ఆఖరి రోజు అయి ఉంటే ఇగో ఈ జరగవు ఎపిసోడ్లు, ఈ స్టాప్ అయితే. ఆఖరి రోజు మీరు అన్న మాటలు అమలు చేస్తే ఇగో ఈ స్టాప్ అయితే, కానీ అమలు చేసే పరిస్థితి మీకు లేదు. మాటలకి కోటలు దాటుతానే కానీ చేతలకి గోడ దాటే పరిస్థితి లేదు. ఇది ఒక వార్త. రైట్. ఓకే. టీడీపీ నేత కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యట. టెర్రస్ మీద ఉన్న షెడ్డుకు ఉరేసుకొని బలవన్మరణం. ఒంగోలు టీడీపీ నేత గోరెంట్ల రవికుమార్కు చెందిన కాలేజీలో ఘటన. ఫీజుల కోసం వేధించి తన బిడ్డ ప్రాణాలు తీశారంటున్న తల్లి ఆవేదన. తెలుగుదేశం పార్టీ నేత గోరెంట్ల రవికుమార్కు చెందిన శ్రీ హర్షిణి జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వడ్డీ ముక్కల భావన ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. జరుగుమల్లి మండలం పచ్చవ గ్రామానికి చెందిన వడ్డీ మొక్కల చిన్న బ్రహ్మయ్య, ధనలక్ష్మి దంపతుల చిన్న కుమార్తె భావన. వినాయక చవితి సెలవుల సందర్భంగా భావన 4వ తేదీన ఇంటికి వెళ్ళింది. తిరిగి 16 మధ్యాహ్నం కాలేజీకి వచ్చింది. రాత్రి 8 గంటల సమయంలో తల్లికి ఫోన్ చేసి మాట్లాడింది. ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ కళాశాల టెర్రస్ పైన షెడ్డు పైకప్పుకు ఉన్న ఫ్యాన్కు తెల్లవారుజామున ఉదేసుకుందట. ఇది తెలుగుదేశం పార్టీ నాయకుడు గోరెంట్ల రవికుమార్ చెందిన శ్రీహర్షిణి కాలేజీ అట. దాంట్లో ఫీజుల కోసం వేధించారు అని చెప్పి తల్లి ఆరోపణ చేస్తుంది. ఫీజులు వేధింపులకు తట్టుకోలేక నా బిడ్డ ఆత్మహత్య చేసుకుంది కాలేజీ యాజమాన్యం ఫీజుల వేధింపుల వల్ల అని చెప్పి. ఇది ఒక వార్త. రైట్. ఇది సాక్షికి సంబంధించి దిశ పేపర్లో దండిగా సాయం అట. ప్రతి ఇంటికి 25,000, మొదటి అంతస్తులోని వారికి 10,000, ఇళ్లలోకి నీరు వచ్చిన వారికి 10,000, ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు కట్టిస్తాం. చిరు వ్యాపారులకు 25,000, 2 వీలర్లకు 3,000, 3 వీలర్లకు 10,000 అట. వరికి ఎకరాకు 10,000, చెరుకు 25,000, చేనేత కార్మికులకు 15,000, పశువులకు 50,000, ఎద్దులకు 40,000, దూడలకు 25,000. వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక వార్తగా ఇచ్చారు దిశ పేపర్. దండిగా సాయం అట. దేనికి దండిగా అంటే దిశ పేపర్ దండిగా అనిపిస్తే దండిగా ఉన్నట. ప్రజలు దండిగా అనుకోవాలి. ప్రజలు ఇవాళ 30,000 నుంచి 40,000 నష్టపరిహారం ప్రతి ఇంటికి ఇస్తారనుకున్నారు. మీరు ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి 25,000 అట, మళ్ళీ పైన ఉన్న వాళ్ళకి 10,000 అట.
ఈ 25,000 ఏ మూలకి సరిపోవు. పోగా పంట నష్టపోయిన రైతులకి, వరదలో కొట్టకపోయిన పంట నష్టపోయిన రైతులకి 10,000 రూపాయలు ఒక ఎకరానికి అని ప్రకటించారు. ఇది దుర్మార్గం అన్నమాట. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న రోజు మీరు ఇంతకంటే తక్కువ వరదలు వచ్చిన రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక ఎకరానికి 20,000 నష్టపరిహారం చెల్లించాల్సిందే అని చెప్పి. ఇవాళ మీరు 10,000 ఇస్తున్నారు. మీరన్న మాట కట్టుబడి ఉన్నా కానీ 20,000 ఇవ్వాలి, కానీ దాంట్లో సగం ఇచ్చే పరిస్థితి. కానీ మీరు అన్న మాట కంటే కూడా ఎక్కువ ఇవ్వాల్సిన పరిస్థితి. బీభత్సమైన వరద వచ్చింది. మీరే చెప్తున్నారు ఎప్పుడు లేని విధంగా, ఎక్కడా చూడని విధంగా విపత్తు వచ్చిందని. అయినప్పటికీ ఇవాళ 10,000కే కన్సర్న్ అయ్యారు. ఆ 10,000 ఏమోలో సరిపోతాయి? ఇసుక తొలగించడానికి సరిపోవు. పొలాల్లో మేట పెట్టింది ఇసుక, ఆ ఇసుక తొలగించడానికి సరిపోవు. మరి ఏ సిద్ధాంత ప్రకారం, ఏ కమిట్మెంట్ ప్రకారం మీరు 10,000 ఇస్తున్నారు? మీరు ప్రతిపక్షంలో ఉన్న రోజు ఎకరానికి 20,000 ఇవ్వాలన్నారు కదా, ఆ పద్ధతిలో ఇచ్చిన ఒక హెక్టార్కి 50,000 రూపాయలు ఇవ్వాలి. మీరు ఇస్తారా? ఇది మడత మాట కాదు, ఇది మోసం చేయటం కాదు. మళ్ళా వరద బాధితులకు ఇళ్లల్లో నీళ్ళు వచ్చిన వాళ్ళకి, ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి, అంటే గ్రౌండ్ ఫ్లోర్ కింద ఉంటే 25,000 అన్నాడు. ఎవరికి? ఓన్లీ విజయవాడ ప్రాంతంలో, మిగతా ప్రాంతాల్లో లేదు. మళ్ళీ ఒక విజయవాడలోనే వరద వస్తే వాళ్ళు మనుషులా? బయట వాళ్ళు మనుషులు కాదా? విజయవాడలో కూడా మీరు ఇచ్చే 25,000 వాళ్ళకి ఏమీ సరిపోవు. వాళ్ళు మామూలు సామాన్లు కడుక్కోవడానికి కూడా 25,000 సరిపోవు. మళ్ళీ దాన్ని దండిగా సాయం అని దిశ పేపర్ వార్త వచ్చింది. ఆ దండి ఎవరికి? ఆ సాయం ఎవరికి? మీరు ఇచ్చే సాయం దండిగా ఎవరికి ఉపయోగపడుద్దో తెలవని పరిస్థితి. జగన్ వర్సెస్ లోకేష్. సిబిఎస్ఈ పై ట్విట్ వారు ప్రభుత్వ బడులు నిర్వీర్యం చేస్తారా అని జగన్ ప్రశ్న. నువ్వేం చదివావంటూ మంత్రి లోకేష్ రిప్లై. ఆత్మలతో మాట్లాడి సిబిఎస్ పెట్టావా అంటూ ఎద్దేవా. వాస్తవంగా గత 2 రోజులుగా అటు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, ఇటు ప్రతిపక్ష పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి మధ్యలో ట్విట్ వారు జరుగుతుంది ఎక్స్ వేదికగా. అంటే లోకేష్ గారు ఏమంటాడంటే, సిబిఎస్ఈ విద్య పేద విద్యార్థులకి ఎందుకు? నువ్వు ఆత్మలతో మాట్లాడి పేద విద్యార్థులకి సిబిఎస్ఈ పెట్టినవా? మా పిల్లలతో పాటు సిబిఎస్ఈ పేద విద్యార్థులు ఎట్ట చదువుకుంటారు, నువ్వు ఏ విధంగా పెడతావు అని నిలదీస్తాడు జగన్మోహన్ రెడ్డిని లోకేష్. జగన్మోహన్ రెడ్డి అంటారు పేద విద్యార్థులు ప్రభుత్వ బడులు నిర్వీర్యం చేస్తారా అంటాడు. అసలు నువ్వు ఎట్లా పెడతావు? మా పెట్టుబడిదారులు, పెత్తందారులు, పెద్ద వాళ్ళ పిల్లలు చదివే ఎడ్యుకేషన్ పేద పిల్లలకి ఎట్లా పెడతావు అని ఏం నిలదీస్తాను. నువ్వు ఆత్మలతో మాట్లాడి పెట్టినవా, ప్రవేశపెట్టినవా అంటాడు. ఆయన ఆత్మలతో మాట్లాడిండా, మేధావులతో మాట్లాడిండా పక్కన పెడితే, ఆయన ప్రవేశపెట్టిండు, నువ్వు రద్దు చేసినవి. ఇవాళ నువ్వు ఏ ఆత్మలతో మాట్లాడి ఇవాళ సిబిఎస్ఈని రద్దు చేస్తున్నావు? ఏ ఆత్మ చెప్పింది మిమ్మల్ని రద్దు చేయమని? చెప్పారా? రామోజీరావు ఆత్మ చెప్పిందా సిబిఎస్ఈ వద్దు, రద్దు చేయండి అని? లోకేష్ గారి కల్లో వచ్చామన్నా? పేద పిల్లలు ఎట్లా ఇంగ్లీష్ మీడియం చదువుతారు? ఆయన ఉన్నప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం వద్దు, తెలుగు మీడియం ముద్దు అని పెట్టిండు. కానీ ఆయన రమాదేవి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, నారాయణ విద్యాసంస్థలో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు అనే అక్షరం మాట్లాడరు. శ్రీ చైతన్యలో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, విజ్ఞాన్ రత్తయ్య స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. కానీ పేద పిల్లలు చదివే దాంట్లో ఇంగ్లీష్ వద్దు 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 అని విషం కక్కారు ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక. మరి ఈనాడు అధినేతగా మొన్నటి వరకు ఉన్న రామోజీరావు గారు ఆత్మ ఏమన్నా మీ కల్లో వచ్చి చెప్పిందా రద్దు చేయడానికి అనేది? ఇలా పేద ప్రజలు అడుగుతున్నారు. ఆయన కట ఆత్మ, ఏ ఆత్మలు వచ్చి నీకు నైట్ కల్లో వచ్చి చెప్పి ఎందుకు పెట్టిన అంటున్నావు? నువ్వెందుకు తీసేసినావు? చదవద్దా పేద ప్రజలు ఇంగ్లీష్ మీడియంలో? సిబిఎస్ఈ చదవకూడదా? అంటే మీ కంటగింప, మీ కడుపు మంట, మీ పిల్లలు ఏం చదువుతున్నారు? లోకేష్ గారు బాబు ఏం చదువుతున్నారు? ఇంగ్లీష్ మీడియం చదవట్లే. దానికంటే మళ్ళీ ఏం చెప్తారు? అన్ని టీచర్లను సన్నద్ధం చేయకుండా ఎట్లా పెడతారని. ఏ నారాయణ, శ్రీ చైతన్య, విజ్ఞాన్ రత్తయ్య స్కూల్లో చదివే టీచర్లకి సన్నద్ధం అయ్యారు. ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళకి? వాళ్ళు డిగ్రీ పీజీ పాస్ అయిన వాళ్ళు కాదు, కనీసం బీఈడీ లేని టీచర్లు చేయాలా? అంటే వాళ్ళకి లేని సన్నద్ధత వీళ్ళకేం అవసరం? ఇలా సోకాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళు ఏదైతే ఉన్నాయో దాంట్లో ఇంగ్లీష్ మీడియం చెప్పేవాళ్ళు ఏమైనా సన్నద్ధం అయి పెద్ద ఓరియంటల్ క్లాసులు పెట్టి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా వాళ్ళకేమన్నా? తీసుకుంటారు, 10,000-15,000 ఇచ్చి చెప్పిస్తూ ఉంటారు. ఇది మొత్తానికైతే జగన్ను అండ్ వైఎస్ లోకేష్ మధ్య సిబిఎస్ఈ పైన ట్విట్టర్ వారు జరుగుతుంది. ఈ ట్విట్టర్ వారు ఏది ఉన్నప్పటికీ ఆయనకు ఆత్మలో వచ్చి చెప్పితే ప్రవేశపెట్టిండా, మరి ఈయనకు ఆత్మలో వచ్చి
చెప్తే తీసేసిండా పక్కన పెడితే ఇది పేద ప్రజల గొంతుకైతే ఉరేస్తున్నారు. ఇవాళ ఉన్న కూటమి ప్రభుత్వం పేద ప్రజల పిల్లలు చదువుకునే స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం లేకుండా వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలో పెట్టే కార్యక్రమం, సమాజంలో తారతమ్యాలు సృష్టించే ఒక దానికి పునాదేశుడు లోకేష్ గారు. వైసీపీ ఎమ్మెల్యే జెడ్పీ చైర్పర్సన్ హౌస్ అరెస్ట్ అట. టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం. ప్రకాశం జిల్లా దర్శిలో ఉద్రిక్తత. వైసీపీ ఎమ్మెల్యే జెడ్పీ చైర్పర్సన్ని హౌస్ అరెస్ట్ చేశారట. తెలుగుదేశం పార్టీ వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం వల్ల అని చెప్పి ఒక వార్త రాశారు. సీఎం చంద్రబాబుతో సునీతారెడ్డి దంపతుల భేటీ. అప్పటి సిబిఐ ఎస్పీ తమపై అక్రమ కేసు పెట్టారని ఫిర్యాదు. సిబిఐ విచారణకు వినతి. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితోని వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీతారెడ్డి గారు దంపతులు నిన్న భేటీ అయ్యారట. వాళ్ళు మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో గ్యాప్ వచ్చిన తర్వాత ఇటు చంద్రబాబు నాయుడు గారితో ఏబిఎన్ రాధాకృష్ణ గారితో చాలా అంటగాగుతున్న పరిస్థితి బయట మనకి చర్చ. సిబిఐ విచారణ చేసిన అప్పట్లో సిబిఐ ఎస్పీ తమపై అక్రమ కేసులు పెట్టారు కాబట్టి ఆయన పైన చర్య తీసుకో. సిబిఐకి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? వాస్తవంగా సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. ఏంది అంటే వాళ్ళకి వీళ్ళకి ఏదో లోపాయక వ్యవహారం ఉంది. ఈయన ద్వారా మళ్ళీ సిబిఐ పైన ఒత్తిడి తెప్పించి కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఆ ఎస్పీని ఏదో ఇబ్బంది పెట్టే కార్యక్రమం. అంటే ఎంక్వైరీ చేసిన ఆఫీసర్ నన్ను ఇబ్బంది పెట్టే కార్యక్రమం. అసలు విషయం అడగట్లే ఆమె. అంటే మా నాన్న హత్యకు సంబంధించి కేసు విషయాలు ఏందో దాన్ని తొందరగా బయటికి తీసి దోషులను శిక్షించిన అడగట్లేదు. మా పైన అక్రమ కేసులు పెట్టిన సిబిఐ ఎస్పీ పైన చర్యలు తీసుకునేటట్టు విచారణ చేసేటట్టు ఆదేశించండి అని అడుగుతుంది. మరి అసలు విషయాలు మొన్నదాకా ఈ ఎలక్షన్ టైంలో పెద్ద ఎత్తున మొత్తుకున్నారు. ఇటు వైఎస్ షర్మిల గారు కానీ వైఎస్ సునీత గారు కానీ హత్య చేసిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తుండు పట్టించుకోవట్లేదని. ఇవాళ అక్కడ కేంద్రంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉన్నది, జగన్మోహన్ రెడ్డి పవర్లో లేడు. ఇవాళ ఎందుకు మీరు డిమాండ్ చేయట్లే? ఎందుకు బయటకు వచ్చి యాగీ చేయట్లే? ఆ రోజు యాగీ చేశారు, ఆగమాగం చేశారు, అడువేడి చేశారు. అంటే ఓన్లీ రాజకీయ నేపథ్యం, రాజకీయాల కోసమే, ఓట్లు ఉన్నాయి కాబట్టి, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రాజకీయ లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డి నష్టం చేయడానికి మీరు ఆ యాగీ చేశారా? లేదు నిజంగానే మీ ఆ వివేకానంద రెడ్డి గారి హత్యలో నిందితులైన వాళ్ళని శిక్షించడానికి చేశారా అనేది ఒక ప్రశ్నార్థకమైంది. ఇలా ప్రజలకు అర్థం కాని పరిస్థితి. మే 13 వరకు పెద్ద ఎత్తున ఘర్షణలు అయిపోయారు. దాని తర్వాత సైలెంట్. మే 13 ఎప్పుడైతే అయిపోయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య పైన, ఆ కేసు పైన ఇటు సునీత గారు కానీ షర్మిల గారు కానీ మాట మాత్రం కూడా మాట్లాడలేదు. మళ్ళీ నిన్న చంద్రబాబు నాయుడు గారు కలిశారు 100 రోజుల తర్వాత. మరి ఎటు పోయింది ఆ కేసు? ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఆ రోజు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్లో ఏదో ఒక రకంగా వైఎస్ఆర్సీపీని డ్యామేజ్ చేయాలి, చేసేదానికి ఒక వాతావరణం క్రియేట్ చేసి దాంట్లో లోపాయకార ఒప్పందం ఏమైనా తెలుగుదేశం పార్టీతో కుదుర్చుకుని రాలేదో తెలియదు కానీ ఇక అదే అనిపిస్తుంది. మరి చూస్తే మే 13 వరకే ఉంటుందా? హత్యపై నిజంగానే తండ్రిని హత్య చేశారంటే హత్య చేసినప్పుడు మే 13 తర్వాత కూడా ఉండాలి కదా, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలన్న కమిట్మెంటు. ఆ గొడవ ఎందుకు ఆగిపోయిందంటే ఏదో లోపాయకార వ్యవహారం ఉంది, ఏదో ఒక రకంగా బురద జల్లే కార్యక్రమం చేయండి ఎలక్షన్ అయిందాక జగన్మోహన్ రెడ్డి పైన, దాని తర్వాత నేను మిమ్మల్ని చూసుకుంటానడా తెలియదు. ఇది దిశ పేపర్ సంబంధించి. ఈనాడు చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక్కో కుటుంబానికి 25,000, మొదటి అంతకంటే పై అంతస్తులోని కుటుంబాలకు 10,000, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నీట మునిగిన ఇళ్లకు 10,000, వరద బాధితులకు పరిహారం ప్యాకేజీ ప్రకటించిన చంద్రబాబు. ఇది పంట నష్టానికి అంటే 1 హెక్టార్కి 25,000. హెక్టార్ అయింది ఎకరానికి 20. నువ్వు ఎకరానికి 20,000 ఇస్తా అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్ చేసిన ఇవ్వాలని. ఇవాళ హెక్టార్కి 25,000 ఇటు హెక్టార్ అంటే 2.5 ఎకరాలు. మీరు అనే పద్ధతిలో నిజంగానే 20,000 ఎకరానికి ఇస్తే హెక్టార్కి 50,000 ఇవ్వాలి. మీరు అన్న దాంట్లో సగం కూడా ఇట్లా, మీరు అన్న దాంట్లో కూడా. ఇలా ప్రజలు అడుగుతున్నారు. మీరు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్పి రాజధానిపై తప్పుడు కోతలు కూస్తే నోటికి తాళమేస్తా, ప్రైవేటు వైద్య కళాశాల జీవో జగన్ చెవికి గట్టి రాష్ట్రమంతా తిప్పుతా, వైకాపా నాయకులపై నిప్పులు చెరిగిన చంద్రబాబు, ఆపరేషన్ బుడమేరు ప్రారంభిస్తామన్న చంద్రబాబు. రాజధానిపై తప్పుడు కోతలు కూస్తేట నోటికి తాళం వేస్తారట. వేస్తే వేయొచ్చు, ఇవాళ అధికారం ఉంది కాబట్టి మాట్లాడిన వాళ్ళకి నోటికి తాళాలు వేస్తే వేయచ్చు, కానీ వరదకు అయితే తాళాలు వేయలేదుగా. అమరావతి మునిగిద్దే అని శివరామకృష్ణన్ కమిషన్ చెప్పింది అనేది వాళ్ళు చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు.
మీరు వేసిన రాజధాని పైన వేసిన కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు అమరావతి ఫీజిబిలిటీ లేదు, పాజిబిలిటీ లేదు, అక్కడ వరదలు వచ్చే అవకాశం ఉంది, మునిగిపోయే అవకాశం ఉందని రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ పక్కన పెట్టారనేది వాళ్ళు చెప్తుంది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం రేపు మళ్ళీ ఇట్లాంటి వరదలు వస్తే మునిగిద్ది, దానికి తాళం వేలేస్తారా? ఇలా మాట్లాడిన వాళ్ళకి ఒకవేళ తాళం వేస్తే వేయొచ్చాం మీరు, కానీ వరదను ఆపలేరు, విపత్తును ఆపలేరుగా. దానికి తాళం వేసే దమ్ము కానీ అట్లాంటి దురత వ్యవహారం ఆ రోజు మీ బండారం బయటపడిద్ది అనేది ఇలా వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఆ రోజు పడ్డిద్ది ఎట్లాగో. ఇలా ఒకవేళ మాట్లాడిన వాళ్ళని అమరావతి పైన విషం చెబుతున్నారని లేకపోతే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మీరు అనుకున్నప్పటికీ, తాళం వేసినప్పటికీ, నోర్లకు తాళం వేసినప్పటికీ రేపు వరద వచ్చిన రోజు వరదకు తాళం వేయలేరు, వరదలో మునిగిద్ది. ఆ రోజు మీరు సంజాయిషి ఇచ్చుకోవాల్సి వస్తుంది అనేది ఇలా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. నోటికట తాళం వేస్తారట. ఏంది నోటికి తాళం వేసేది? వాళ్ళు చెబుతున్న వైఎస్ఆర్సీపీ ఒక ప్రతిపక్ష పార్టీగా చెబుతున్న దానిపైన మీరు కనీసం దృష్టి పెట్టి ఆ చర్యలు తీసుకోవాల్సింది పోయి, మేము మాట్లాడినోడికి నోటికి తాళం వేస్తాం, ప్రశ్నించినోడు గొంతు నొక్కుతూ అనే పద్ధతిలో మాట్లాడతారా? మెడికల్ కాలేజీ జీవానంటే జగన్ చెవికి గట్టి రాష్ట్రమాత తిప్పితే తిప్పు. కానీ ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రులకి ఏం సమాధానం చెబుతారు? 568 మార్కులు వస్తే ఇవాళ సీట్ వచ్చే పరిస్థితి లేదు. 542 మార్కులకు గడిచిన సంవత్సరంలో సీట్ వచ్చింది. ఎందుకు? మీ నిర్వాహకం కాదు. ఎన్ఎంసీ సీట్లు భర్తీ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తే మాకు విస్మయం వ్యక్తం చేసినా అసలు అర్థం కాలే, మా మైండ్ బ్లాక్ అయింది అంటారు. అంటే పేద విద్యార్థులు చదువుకోవడానికి ఎన్ఎంసీ పర్మిషన్ ఇస్తే మీకు విస్మయం వ్యక్తం ఎందుకైంది? ఆశ్చర్యం ఎందుకైంది? మీ మైండ్ బ్లాక్ ఎందుకైంది? అది చెప్పండి. మీరు రాష్ట్రం అంతా తిప్పుతారా, చెవికి కడతారా, కాలుకి కడతారా, చేతికి కడతారా పక్కన పెడితే దానికి సమాధానం చెప్పకుండా జీవో అన్నట్టు చెవికి కడతారట. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మీరు అనే ప్రకారం జగన్మోహన్ రెడ్డి జీవో తెచ్చిండు అనుకో, రద్దు చేయండి, తప్పే ఉంది. విద్యార్థులకు మేలు జరగాలి కదా. మీరు ప్రజాపాలన కదా, ప్రజాప్రభుత్వం కదా. మీరు అనే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ ఫైనాన్స్ తెచ్చిండు అనుకుంటే ఆ సెల్ఫ్ ఫైనాన్స్ రద్దు చేస్తా అన్నారు మీరే. పెద్ద సమస్య. ఎక్కడెక్కడో ముంబైలో ఉన్న జత్వాన్ని తీసుకొచ్చి పాత కేసులు తిరగదోడుతున్నప్పుడు ఈ విద్యార్థులకు, లక్షల మంది విద్యార్థులకు మేలు జరిగే జీవోలు నిజంగానే ఏమన్నా ఉంటే తేండి, కొత్త జీవోలు. జగన్మోహన్ రెడ్డి ఏమైనా వ్యతిరేకమైన జీవోలు తెస్తే రద్దు చేయండి. అది వదిలిపెట్టి చెవుకు కడతా, కాలుకు కడతా, చేతికి కడతా ఈ కాదు కావాల్సింది. చట్టసభల్లో బీసీలకు 30%, 33% రిజర్వేషన్లు. నేడు మంత్రివర్గ మందుకు దస్త్రం. 26 జిల్లాల బీసీ భవనాల నిర్మాణం, 68 కాపు భవనాల పూర్తిగా నిర్ణయం. ఎన్టీఆర్ విదేశీ విద్యోన్నతి పథకాల పునరుద్ధరణ, బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖలపై సమీక్షలో సీఎం నిర్ణయం. చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు చేయడానికి మంత్రివర్గం కూర్చుంటుందట. ఇలా ఇది ఒక వార్త. మద్యం రిటైల్ వ్యాపారం ప్రైవేటుకే మళ్ళీ 2019 కంటే ముందున్న విధానమే. మొత్తం 3396 దుకాణాలు నోటిఫై, లాటరీ ద్వారా లైసెన్సులు కేటాయింపు. మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలు. నేడు కేబినెట్లో తుది నిర్ణయం. జే బ్రాండ్లతో 5 ఏళ్లలో 56,000 మంది కిడ్నీ లివర్ సమస్యలు. మంత్రివర్గ ఉపసంఘం ధ్వజం. మద్యం రిటైలు ప్రైవేటు వ్యాపారాన్ని ప్రైవేటు పరం, మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం, రోడ్లు ప్రైవేటు పరం. ఈ అన్ని ప్రైవేటు పరం చేయడానికి మిమ్మల్ని ఎన్నుకొని రానేది అర్థం కావట్లేదు. ఆయన ఏం చెబుతుండే మళ్ళీ జే బ్రాండ్లతో అంటే 5 ఏళ్లలో 56,000 మంది కిడ్నీలు లివర్లు జడ్డాయట. మరి అవి జడ్డయ్యో లేదో తెలియదు, కానీ మరి చెడితే వాళ్ళు వాళ్ళకి ఏమైనా పరిహారం ఇస్తారా చెప్పాలి ఒకటి. మరి మీరు తెచ్చే బ్రాండ్లతోనే అసలు లివర్ పోదు, కిడ్నీ పోదు, ఎంత తాగినా అని చెప్తారా మీరు? అంటే జగన్మోహన్ రెడ్డి తెచ్చిన బ్రాండ్ వల్ల మీ లివర్ కిడ్నీ పాడైంది, కానీ మేము తెచ్చే బ్రాండ్ల వల్ల మీ లివరు కిడ్నీ బలవంతం అయింది, ఎక్కువ తాగండి అని చెప్తున్నారా? బ్రాండ్ ఏదైనా లివర్ కిడ్నీలు పాడైతే మద్యాన్ని నిషేధిస్తామని చెప్పే దమ్ము లేదు. మద్యం ఇంకా అమ్మకాలు ఎక్కువ చేయండి, దేశంలోనే మనం మొట్టమొదటి స్థానంలో ఉండాలి, మద్యం అమ్మకాలని మీరు టార్గెట్లు పెడతారు. దానికి బూచి ఏం చెప్తుండ్రు? జే బ్రాండ్ అని చెప్తుండ్రు. ఇది ఒక వార్త. అనుమతి లేకుండా గాడిదపాల వ్యాపారాట 9 కోట్లు వసూలు చేసిన సంస్థట. గాడిదపాల సేకరణ పేరుతో కర్ణాటక రాష్ట్రం హోస్పేటలో 300 మంది సామాన్య రైతుల నుంచి వ్యాపారులు 9 కోట్లు దండుకున్నారట. వివరాలు: ఏపీలోని అనంతపురం జిల్లా చెందిన నూతలపాటి మురళి జెన్నీ మిల్క్ అనే సంస్థను 3 నెలల కిందట హోస్పేట పట్టణంలోని హంపి మార్గంలో హంగు ఆర్భాటాలతో ప్రారంభించారు. సిబ్బందిని నియమించుకున్నారు. 3 లక్షలు ఇస్తే 3 గాడిదలను ఇస్తామని, వాటిని పోషించి పాలు పితికి ఇస్తే లీటర్కు 2,350 చెల్లిస్తామని ప్రచారం చేశారు. ఈ క్రమంలో జిల్లాలోని దాదాపు 200 మంది రైతులు
3 లక్షల చొప్పున చెల్లించారు. వారికి నిర్వాహకులు రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి తెప్పించి గాడిదలు ఇచ్చారట. దీంతో మరో 100 మంది రైతులు 3 లక్షల కంటే కట్టి పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ వ్యవహారంపై రైతు తల్వార్ నాగరాజుకు అనుమానం వచ్చి జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు. విజయనగరం జిల్లా ప్రణాళిక సంచాలకుడు మనోహర్ నేతృత్వంలో అధికారులు ఇక్కడికి వచ్చి విచారించగా నిరవలకు వ్యాపారం ఇతర అనుమతులు లేవని తెలిసింది. ఇది గాడిద పాలు అమ్ముతారని 9 కోట్లు చేసాడు. ఇది ఒక కొత్త దందా. ఇది అసలు ఒక్కొక్కడు ఒక్కో రకమైన దందా చేస్తాడు. మేము ప్లాట్లు చీప్లో అయితే ఆఫర్లు అని ఒకడు వసూలు చేస్తే అడ్వాన్సులా ఏదో పేరుతోనే చెప్పి వీడు గాడిద పాల వ్యాపారం చేస్తాను, నేను మీకు గాడిదలు ఇస్తాం 3 లక్షలు కడితే అని చెప్పి ఒక్కొక్క రైతు దగ్గర 3 లక్షలు దాదాపు 250 మంది దగ్గర వసూలు చేసినాడు. గాడిదలు ఇచ్చిండట కొంతమందికి ఇంక ఇయ్యలే. ఆ పాలు 2350 రూపాయలు ఒక లీటర్కు మేము ఇస్తామని చెప్పిండట. దీని వెనక అసలు ఏముందని ఒక రైతు కంప్లైంట్ చేస్తే దానికి పర్మిషన్ లేదు, ఏది లేదు, ఉటిదే. ఇది మొత్తం 9 కోట్లు వసూలు చేసినట్ట గాడిద పాలు కుంభకోణం. ఇది నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. మునిగిన ఇంటికి 25,000 బెజవాడ వరద బాధితులకు భారీ ప్యాకేజ్. వామ్మో, ఆంధ్రజ్యోతి పాలాభిషేకాలు చేస్తుంది చంద్రబాబు నాయుడు గారికి. ఇది కమ్మనైన వార్తలాది. భారీ ప్యాకేజ్ అట. ఏంది భారీ? అరే మునిగిన ఇంటికి అసలు ఎప్పట్లో 50 ఏళ్ల క్రితం కూడా రాని 50 ఏళ్ల నుంచి ఎప్పుడూ లేని వరద వచ్చింది, అత్యంత విషాదకరమైందని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1 ఎకరానికి నష్టపోయిన రైతులకు వరదలో 20,000 పరిహారం ఇవ్వాలన్నాడు. ఇవాళ మీరు ఏమిస్తారు? 1 ఎకరానికి 10,000 ఇస్తారు. అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్న మాటకు కూడా కట్టుబడకుండా సగానికి సగం ఇచ్చే కార్యక్రమాన్ని భారీ సాయం అని చెప్పి ఆంధ్రజ్యోతి రాసింది. ఎక్కడ భారీ అయింది, ఎట్లా భారీ అయింది అంటే మీకు నచ్చితే భారీ అయిద్దా? రైతులకు నచ్చాలి, రైతులకు మేలు జరగాలి కదా. భారీ అయిపోయిందట. అప్పటికప్పుడే పరిహారం పెంచారట. ఏంది పెంచింది? మన్నా పెంచింది? ఏడ పెంచింది? మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు ఎకరానికి 20,000 రూపాయలు ఎందుకు ఇవ్వ జగన్మోహన్ రెడ్డి అని నిలదీశారు కదా. ఇవాళ మీరు ప్రతిపక్షంలో లేరు, అధికార పక్షంలో ఉన్నారు. ఇవాళ అప్పటికంటే వరదలు ఎక్కువ వచ్చినాయని మీరే చెప్తున్నారు. ఎందుకు ఎకరానికి 10,000 ఇస్తున్నారు? 20,000 ఎందుకు ఇట్లా, 25,000 ఎందుకు ఇట్లా? దాన్ని మళ్ళా భారీ సాయం అని, భారీ ప్యాకేజ్ అని ఎట్లా చెప్పింది ఆంధ్రజ్యోతి? అంటే చంద్రబాబు నాయుడు గారు పౌడాల. ఈ పౌడే కార్యక్రమం. నేటి నుంచే పరిహారం ఖాతాలకు సొమ్ము. ఫస్ట్ ఫ్లోరు, ఆ పై ఉన్న ఫ్లోర్లకు 10,000, బైకులకు 3,000, ఆటోలకు 10,000, షాపులకు 50 నుంచి 1,50,000 వరకు, బాధితులకు బ్యాంకు నుంచి కొత్త రుణాలు. పంట నష్టానికి ఎకరానికి 10 నుంచి 14,000 అట. ఏంది ఎకరానికి 10 నుంచి 14,000? మీరు అన్నది 20,000 కదా, ఎందుకు ఇరని రైతులు అడుగుతున్న పరిస్థితి. దానిపైన ఆయన భారీ ప్యాకేజ్ అట. అది భారీ ప్యాకేజ్ కింద కనపడుతుంది ఆంధ్రజ్యోతికి. కానీ ఇవాళ బాధితులు ఎవరైతుండ్రో, రైతులు ఎవరైతుండ్రో తిట్టుకునే పరిస్థితి. కొండంత రాగం తీసి ఏదో పాడినట్టుంది. బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ వ్యతిరేకం. నిందితుల స్థిరాస్తులను తొలగించొద్దు, మా అనుమతి లేకుండా దేన్ని కోల్చొద్దు. ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది. రోడ్లు, ఫుట్పాత్లు, రైల్వే మార్గాలు, జల వనరులను ఆక్రమించిన వాటిని తొలగించవచ్చు. మతపరమైన కట్టడాలను వదలొద్దు. ప్రభుత్వము జడ్జి పాత్రను పోషించకూడదు. విశాఖ తరహాలో మార్గదర్శకాలు వెల్లడిస్తాం. అవసరమైతే ఈసీ సాయం. సుప్రీంకోర్టు చెప్పింది. విచారణ అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేశారట. అప్పటిదాకా కూల్చివేతలపై స్టే ఇచ్చింది. బుల్డోజరు రాజ్యాంగం వ్యతిరేకం అని చెప్పి చెబుతున్నది. పలు రాష్ట్రాల్లో అమలవుతున్న బుల్డోజర్ న్యాయం చట్ట వ్యతిరేకమైన, ఇక మీదట కుదరదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అక్రమ కూల్చివేత ఒక్కటి జరిగినా అది రాజ్యాంగం ప్రసవించిన విలువలకు వ్యతిరేకమని తేల్చి చెప్పింది. తదుపరి విచారణ తేదీ అయిన అక్టోబర్ 1వ తేదీ వరకు తమ అనుమతి లేకుండా దేశవ్యాప్తంగా ఎక్కడ బుల్డోజర్ న్యాయం అమలు కావటానికి వీల్లేదని తెలిపింది. అయితే రోడ్లు, ఫుట్పాత్లు, రైల్వే మార్గాలు, జలవనరులు వంటి కబ్జా చేస్తే వాటిని కోల్చమంది. ఇది బుల్డోజర్ రాజ్యాంగం. కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు బుల్డోజర్లు వేసిపోయి ఎక్కడెక్కడికే కూలుస్తున్నారట. దానిపైన సుప్రీంకోర్టు అక్టోబర్ 1 వరకు స్టే ఇచ్చింది. ఇది ఒక వార్త. ఢిల్లీ కొత్త సీఎం అతీషి. తన రాజీనామా పత్రాన్ని ఢిల్లీ ఎల్జీ వినయ్ సక్సేనాకు అందజేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేల మద్దతు లేఖను సమర్పిస్తున్న అతీషి అట. ఢిల్లీ తదుపరి సీఎంగా అతీషి ఇప్పుడు ఏదైతే కేజ్రీవాల్ క్యాబినెట్ మంత్రిగా ఉందో ఆమెకి అవకాశం ఇచ్చారు. నిన్న
శాసనసభ పక్షం కూర్చొని డిసైడ్ చేసింది. ఆమెను ఎల్పీ లీడర్గా ఎన్నుకున్నారు. దానికి సంబంధించి ఒకవైపు అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తే ఇంకొక వైపు అతిషి ఎమ్మెల్యేల మద్దతు లేఖనిచ్చి నాకు ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వండి అని అడిగింది. దానికి సంబంధించి ఒక వార్తని ఆంధ్రజ్యోతి ఇచ్చింది. ఇది రైట్, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో వార్తలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.